నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. ఎయిర్పోర్టులో రోహిత్ సేనకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీని భారత క్రికెటర్స్ కలవనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి టీమిండియా చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు క్రికెటర్ల ఓపెన్ బస్ పరేడ్ ఉంటుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో జరగబోయే ఫంక్షన్లో టీమిండియా క్రికెటర్స్ ను బీసీసీఐ సన్మానించనుంది. భారీ వర్షాల కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ అనంతరం క్రికెట్ టీం బార్బడోస్ లో చిక్కుకుపోయింది. తుఫాన్ తీవ్రత తగ్గడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేన భారత్ కు చేరుకుంది. బీసీసీఐ కార్యదర్శి జైషా సహా టీమిండియా క్రికెటర్స్, వారి కుటుంబ సభ్యులు, మీడియా కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్లు అంతా కలిపి 70 మంది బార్బడోస్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి అప్డేట్స్. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సాధించింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను సాధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం అనేది కూడా లభించింది. 1983లో భారత్ కపిల్ దేవ్ నేతృత్వంలో మొదటిసారి వరల్డ్ కప్ సాధించినప్పుడు ఎంతటి ఘన స్వాగతం అయితే లభించిందో అంతటికంటే ఎక్కువ ఘన స్వాగతం అనేది ఈసారి రోహిత్ సేనకు లభించింది. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ తోటి సమావేశమవుతారు. ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ సేన పాల్గొంటారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. అక్కడ టీమిండియా సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ సన్మానించనున్నారు. ఈ సందర్భంగా వాళ్ళను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే బీసీసీఐ దాదాపుగా 125 కోట్ల రూపాయల నజరానా అనేది కూడా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ అనేది కూడా సాధించి విశ్వవేదిక పైన కీర్తి పదార్థాన్ని ఎగరవేసిన రోహిత్ సేనకు ఘన స్వాగతం అనేది కూడా ఇవ్వబోతున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన టీమిండియాకు అధికారులు, అభిమానులు ఇద్దరు కూడా ఘన స్వాగతం పలికారు. అయితే ఈ కార్యక్రమం అనేది కూడా ముగిసిన తర్వాత 12:30 గంటలకు ఇక్కడ నుంచి నేరుగా ముంబైకి వెళ్తారు. ముంబైలో సాయంత్రం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ షో అనేది వాంఖడే స్టేడియం వరకు కూడా ఉంటుంది. అయితే ఈ ఓపెన్ టాప్ సంబంధించిన బస్సులో కప్పుతో పాటు అభిమానులకు అభివాదం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం అనేది బీసీసీ ఆధ్వర్యంలో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హాజరవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా సెక్యూరిటీ రిజల్ట్స్ కారణంగా ఆయన కార్యక్రమానికి హాజరు కావడం లేదు. అందుకే ఢిల్లీలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఉదయం నుంచే టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. వేకువజాము నుంచే ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభిమానులతో నిండుకున్నాయి. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడంతో అది ఆటగాళ్ల దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అదే వర్షంలో తడుస్తూ టీమిండియాకు అభిమానులు శుభాకాంక్షలు కూడా తెలిపారు, ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. అయితే ముఖ్యంగా ఏదైతే బాంగ్రా నృత్యం ఏదైతే ఉంటుందో దానికి సూర్యకుమార్ యాదవ్ డాన్స్ చేయడం, అభిమానులతోటి ఆనందాన్ని పంచుకోవడం అనేది ప్రస్తుతం హైలైట్ గా కూడా చెప్పొచ్చు. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత భారత్ అంతర్జాతీయ వేదిక పైన ఐసీసీ ట్రోఫీ అనేది కూడా గెలవడం జరిగింది. 2011లో వన్డే వరల్డ్ కప్ అనేది కూడా గెలిచిన తర్వాత 13 సంవత్సరాల కోసం మరొకసారి ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అనేది కూడా వచ్చింది. ముఖ్యంగా ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలో చేపట్టిన తర్వాత ఇది మొదటి వరల్డ్ కప్ విజయం, మొదటి అంతర్జాతీయ ట్రోఫీ భారత క్రికెట్ టోర్నమెంట్ కాబట్టి దీన్ని ఘనంగా జరుపుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో మొత్తం మీద కూడా 4:30 గంటల నుంచే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో టీమిండియాకు అభివాదం తెలిపేందుకు అభిమానులు కూడా చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో మొత్తం మీద కూడా భీకర హరికేన్ తుఫాను కారణంగా బార్బడోస్ లోనే 4 రోజుల పాటు చూశారు. చివరికి బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. సో అనూహ్యమైన పరిణామాల మధ్య ఆశ్చర్యకరమైన రీతిలో కప్పు సాధించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంభ్రమాచారాలకు లోనవుతున్నారు. దీన్ని
ఇప్పటికీ కూడా నమ్మలేని విజయంగా కూడా భారత క్రికెటర్లు అభివర్ణిస్తున్నారు. సో 11 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. యా రైట్, థ్యాంక్ యూ శిరీష్. వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరుకు వెళ్లనున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విషయంలోనే ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరుకు వెళ్లనున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విషయంలోనే ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. రైట్, జగన్ ములాఖత్ కి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహారెడ్డి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, ఎన్ని గంటలకు ములాఖత్? ఇవాళ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో 11:40 నెల్లూరులో ఆయన ఇక్కడ ఉన్నటువంటి కనుపర్తిపాడు జిల్లా పరిషత్ స్కూల్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా జైలు, మన చెమిటిగుంట దగ్గర ఉన్నటువంటి జిల్లా జైలుకి వెళ్ళి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో ములాఖత్ అవుతారు. దాదాపు ఆయన 12:10 నుంచి 12:40 వరకు ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. ఆ తర్వాత డిస్కస్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీడియాతో మాట్లాడేసి అక్కడి నుంచి తిరిగి యథాస్థితికి కనుపర్తిపాడు హై స్కూల్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ బయలుదేరి వెళ్తారని చెప్పి మనకున్నటువంటి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అప్డేట్ సమాచారం. అయితే ఆయన ఏర్పాటు రాష్ట్ర కూడా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లాలో గతంలో 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గ జిల్లాలో ఈసారి పూర్తిగా ఎన్నికల్లో పోయిన నేపథ్యంలో జిల్లా నాయకులతో కూడా కాసేపు చర్చించే అవకాశాలు ఉన్నాయని కూడా మాకున్నటువంటి సమాచారం. జిల్లా రైట్, థ్యాంక్ యూ నరసింహులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తిన పయనమయ్యారు. టీపీసీసీ చీఫ్ పై హస్తినలో కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో భట్టి హస్తిన యాత్ర ఉత్కంఠగా మారింది. సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఇవాళ భట్టితో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించే అవకాశం ఉంది. భట్టితో చర్చల అనంతరం టీపీసీసీ ప్రక్రియను కాంగ్రెస్ హైకమాండ్ కొలిక్కి తేరున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఎన్ని గంటలకు ఈ భేటీ ప్రారంభం కాబోతోంది? ఇలా పొద్దున 7 గంటలకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏదైతే నిన్నంతా కూడా టీపీసీసీ చీఫ్ కొత్త టీపీసీసీ చీఫ్ నియామకంపై ఏఐసీసీ అగ్రనేతలతోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యంగా బీసీకి టీపీసీసీ చీఫ్ వస్తుందని చెప్పి గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిపై నిన్న ఏఐసీసీ అగ్రనేతల సమావేశం తర్వాత ఈ రోజు డిప్యూటీ సీఎం ని ఢిల్లీకి రావాలని చెప్పి అగ్రనేతలు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా పొద్దున్నే ఢిల్లీకి వెళ్లారు. అయితే మరికొద్ది సేపట్లోనే 11 లేదా 12 గంటలకు సమావేశమవుతారు. సమావేశం తర్వాత టీపీసీసీ చీఫ్
ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుంచి ఒకటి అమావాస్య, ఆషాఢం 2 కావడంతో మరొక నెల రోజుల పాటు ఆ నియామకానికి సంబంధించి అవకాశాలు లేవు. కాబట్టి ఈ రోజు రేపటిలోనే ఒడగొట్టాలని చెప్పి ఏఐసీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికీ ఇటు పార్టీ దాంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించి 2 జోడెద్దుల్లాగా నడపడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ నేతలకు, అగ్రనేతలకు చెప్పడం జరిగింది టీపీసీసీ చీఫ్ పై నిర్ణయం తీసుకోవాలని. దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్త పిసిసి చీఫ్ పై అయితే చర్చ జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి కొత్త టీపీసీ చీఫ్ పై ఏఐసీసీ ఒక నిర్ణయాన్ని అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇలా ప్రేమ్, కొత్తగా చేరిన వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? మొదట ఇప్పుడు 2 వర్గాలుగా అయ్యాయని చెప్పి చెప్పుకోవాలి ఇలా. ఎందుకంటే ఒకటి మహేష్ కుమార్ గౌడ్, దాంతో పాటుగా మదియాస్కి, వీరిద్దరి మధ్యనే పెద్ద ఎత్తున బీసీ పిసిసి చీఫ్ అనేది కన్ఫామ్ అయిపోయింది. పెద్ద ఎత్తున ఈ ఇద్దరి మధ్యనే పోటీ నడుస్తుంది. ఒకవైపు మదియాస్కి ఏమో ఏఐసిసి అగ్రనేతలు అటు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీరంతా కూడా అత్యంత సన్నిహితంగా ఆ సోనియా గాంధీ కుటుంబంతో మదియాస్కి ఉంటాడు. మరొక వైపు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసిసిలో సన్నిహితంగా ఉంటారు. కానీ ఇద్దరిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్లు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి వారు మెజార్టీ సీనియర్ నాయకులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వారికి పిసిసి చీఫ్ గా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా గాంధీ భవన్ లో చర్చ నడిచింది. ఒకటి కొత్త వ్యక్తులకు, పార్టీలో కొత్తగా వచ్చిన వ్యక్తులకైతే పిసిసి చీఫ్ రావడం అయితే కష్టమవుతుంది. ఇలా రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. ఇవాళ హస్తినలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. మరి కాసేపట్లో మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం ప్రధానితో సీఎం రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న హైదరాబాద్ లో రేవంత్, చంద్రబాబు సమావేశం కానున్నారు. హైదరాబాద్ లో సమావేశానికంటే ముందు మోదీతో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విభజన సమస్యలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో 2 రాష్ట్రాల సీఎంలు చర్చలు జరపనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? విభజన అంశాలు ఏవి ఈ భేటీలో కొలిక్కొచ్చే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలతో పాటుగా పెండింగ్ అంశాలపైన కేంద్ర ప్రభుత్వాన్ని కలవనున్నారు. మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి, అదేవిధంగా ఇతరత నిధుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిపే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా విజ్ఞప్తులన్నిటి కూడా అందించనున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో కేంద్ర బడ్జెట్ను చూసిన తర్వాత అందులో కేటాయింపులన్నిటి కూడా స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లను తయారు చేయాలని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రధానితో జరిగే భేటీ అనేది ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో మరికొద్ది సేపట్లో అంటే 10:15 ప్రధాని నివాసంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 11 గంటల నుంచి టీమిండియాకు సంబంధించిన కార్యక్రమం అనేది కూడా ఉండడంతో ప్రధాని ఆ కార్యక్రమంలో బిజీగా ఉండడంతో ముందే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ అనేది కూడా కేటాయించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులు, రాయితీల అంశం పైన కూడా ఆయన పీయూష్ గోయల్ తోటి చర్చించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో దీని తర్వాత ఆయన నేరుగా ప్రధాని నివాసానికి చేరుకుంటారు. ప్రధానితోటి ప్రత్యేకంగా భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా
చర్చిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారికంగా ప్రధాని నరేంద్ర మోడీని మొదటిసారి చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ అంశాలతో పాటుగా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ఏదైతే ఉందో, ఈ నష్టం ఏదైతే ఉందో వాటిని ప్రధాని ముందు ఏకరువు పెట్టనున్నారు. దాంతోపాటుగా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం అనేది ఉంది అన్న విషయాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో భాగస్వామ్య పక్షాల ప్రభుత్వం అనేది కూడా ఉంది కాబట్టి గతంలో కంటే భిన్నంగా ఈసారి చంద్రబాబు నాయుడుకు ప్రాధాన్యత, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు, క్లియరెన్స్లు లాంటివి కూడా లభించే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం కీలక భాగస్వామి, మంత్రిత్వ శాఖల విషయంలో కూడా ఆయన ఎటువంటి నిబంధనలన్నిటి కూడా పెట్టలేదు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ఆయన పట్టుబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశం నిన్న అంతర్జాతీయ నిపుణులు వచ్చి ఏదైతే పరిశీలించి నివేదిక ఇచ్చారో దాన్ని, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆయన ప్రధానంగా చర్చ జరిపే అవకాశం కూడా కనపడుతోంది. సో ఆ తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అమిత్ షా అపాయింట్మెంట్ అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తోటి సమావేశం కాబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ రెండు సమావేశాల్లో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉండబోతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం పైన, అంటే రాష్ట్రానికి సంబంధించిన నిధులు, పెట్టుబడులు, అదేవిధంగా క్లియరెన్స్ల పైన ఆయన ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నట్లుగా కూడా సమాచారం. ముఖ్యంగా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత హోంశాఖ వైపు నుంచి కూడా క్లియరెన్స్ అనేది కూడా రావాల్సి ఉంది. వాటిపైన కూడా చర్చించబోతున్నట్లుగా కూడా సమాచారం. ముఖ్యంగా ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన భవన్ ప్రత్యేకంగా నిర్మించాలని అనుకుంటున్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులపైన కూడా ప్రధాని, కేంద్ర హోంమంత్రులతో కూడా ఆయన చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపైన కేంద్ర మంత్రులతోటి సమావేశాలతో బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేస్తుందనేది కూడా చూడాలి. ఒక రాష్ట్రంలో భాగస్వామ్య పార్టీల ప్రభుత్వం ఉంటే మరొక రాష్ట్రంలో నెక్స్ట్ అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందనేది కూడా చూడాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. షీలా. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.